నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తదనంతర పరిణామాలన్నీ చూసాం. రాప్తాడుకు సంబంధించి ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వడం దగ్గర నుంచి మొదలెడితే ఆయన పర్యటన మొత్తం అంతా కూడా జరిగిందంతా కూడా మనం చూసాం. అంతేకాదు ఒక పోలీస్ ఎస్ఐ మాజీ ముఖ్యమంత్రి అలాగే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్ గారిని ఏకవచన సంబోధనం చేయడం, ఇవన్నీ కూడా ఎలా చూడొచ్చు? ఓవరాల్ ఎపిసోడ్ కి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే అనంతపురం జిల్లా రెండు పార్టీలకు చాలా బలమైన జిల్లా. కొంత ఆధిపత్య పోరు, ఫ్యాక్షన్ స్వభావం ఇవన్నీ ఉన్న జిల్లా. కారణాలు ఏమైనా రాప్తాడు నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒకరిని హత్య చేయబడ్డారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రత్యర్థులు తెలుగుదేశం వాళ్ళ హత్య అంటారు. తెలుగుదేశం వాళ్ళు అంత అంతర్గత గొడవల్లో వ్యక్తిగత కక్షలతో జరిగినవి అంటారు. కారణాలు ఏమైనా మర్డర్ అయితే జరిగింది. చనిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. నేచురల్ గా ఆ పార్టీకి సంబంధించిన దిగువ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి అధ్యక్షుల వరకు ఆ విషయంలో ఇన్వాల్వ్ అవుతారు, భరోసా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అక్కడికి వచ్చారు. దాంతోపాటు అదే మండలానికి సంబంధించి ఎంపీపీ ఎన్నికలు కూడా వివాదం చుట్టూ నడుస్తుంది. పరటాల సునీత గారి సొంత మండలం కావడం వీటన్నిటి కారణంగా ఈ నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత, రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలుగా మారాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పరటాల సునీత గారు చేసిన వ్యాఖ్యలు హైప్ని పెంచాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ హత్య చేశారు తెలుగుదేశం వాళ్ళు అని ఆరోపించారు. దాన్ని ఖండించవచ్చు, తప్పుపట్టచ్చు, ప్రతి విమర్శ కూడా చేయొచ్చు. ఆ స్వేచ్ఛ, హక్కు తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. అయితే సునీత గారు అన్ని విషయాలు బాగానే మాట్లాడారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోవచ్చు, మేం గాని అనుకుంటే ఆపేయగలం అనే పదం కరెక్ట్ కాదు. ఎందుకంటే రెండు కారణం అయితే కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరు ఆపే అధికారం లేదు. మీరు ఆపే పరిస్థితిలో వైసీపీ ఉండదు. ఎందుకంటే మీతో పాటు వారు కూడా బలమైన రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు, అందులో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి ఆయన మీరెట్ట ఆపుతారు? మన స్థాయి అది కాదు కదా. కాబట్టి తెలియకుండా ఆ మాట మాట్లాడడం వల్ల ఆటోమేటిక్ గా వైసీపీ నుంచి ప్రతి సవాళ్ళు వస్తాయి. ఆపండి చూద్దాం అని దీంతో హైప్ క్రియేట్ అయిపోయింది. దాంతో నిజానికి తెలుగుదేశం పార్టీ నుంచి సునీత గారు కానీ ఇతర నాయకులు అట్లా చెప్పకుండా ఉంటే జగన్ గారి పర్యటన కొంత సాఫీగా నడుచుండేది. అంటే అంత హైప్ క్రియేట్ అయ్యేది కాదు. ఎప్పుడైతే సునీత గారు మేము అనుకుంటే ఆపేస్తామన్నారో ఈ పక్క కూడా ప్రతిష్టకు పోతారు. హైప్ క్రియేట్ 10 మంది వచ్చే చోట 50 మంది వస్తారు. ఏమవుతుందో అనే ఫీలింగ్ తోటి వస్తారు. దాంతో అది వాతావరణం మారింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్లు ఇచ్చారు. ఈ వార్నింగ్ల్లో కొంతమంది హుందాగా ఇస్తారు, కొంత భాష పట్ల ఎవరికి అభిప్రాయాలు వరకు ఉన్నప్పుడు కూడా ఆయన బట్టలు ఉడదీసి నిలబెడతాను అనే పదం వాడారు. అంటే పోలీసులు తమ పరిధి దాటి, దానికి కారణం కూడా ఆయన చెప్పేది రామగిరి ఆ సంబంధించిన ఎస్ఐ సుధాకర్ గారు ఎవరున్నారో ఆయన రక్షణ కల్పించమంటే రక్షణ కల్పించకపోగా ఆ బస్ స్టాప్ లో ఆ బస్ ఎవరైతే ఎంపీటీస్ ఉన్నాయో వాళ్ళతో డైరెక్ట్ గా లింక్ చేయించినాడు శ్రీరామ్ గారికి, వాళ్ళకి మాట్లాడండి అనేసి. ఇది చాలా నిజంగా చేసుంటే ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసేవాళ్ళు. చేసుంటే మనకు తెలియదు, ఆధారాలు లేదు. ఎందుకంటే కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళకి రక్షణ కల్పించమంటే రక్షణకు పోయేసి వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడిస్తే అది తీవ్రమైన నేరం అవుతుంది. బట్ ఆయన చేసేలేదు మనకు తెలియదు. వైసీపీ యొక్క ఆరోపణ అది. సహజంగా ఆరోపణను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసిన వాళ్ళందరూ సీరియస్ గా ఉంటాం, వాళ్ళు అంటే బట్టలు తీస్తామంటే బట్టలని కాదు, బహుశా వారి ఉద్దేశంలో నాకు అర్థమైనంత మేరకు ఉద్యోగాలు ఓడిపోతాయని. ఇప్పుడు పోలీసులు సివిల్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా యూనిఫామ్ డ్రెస్ అంటారు పోలీసుల్ని, యూనిఫామ్ ఎప్పుడు పోతారంటే ఉద్యోగం పోయినప్పుడు పోతారు. కాబట్టి దాని ఉద్దేశం అది కావచ్చు. ఆ భాష పట్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆ భాష గారు చెప్పొచ్చు. అభ్యంతరం ఎస్ఐ గారు కూడా రియాక్ట్ కావచ్చు, మా మీద అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు మాజీ ముఖ్యమంత్రి. ఉదాహరణకు సుబ్బరాయుడు గారని తిరుపతి అర్బన్ ఎస్పీగా ఉన్నారు మొన్నటి వరకు, మన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన పేరు పెట్టి డైరెక్ట్ గా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో సుబ్బరాయుడు తిరుపతి ఎస్పీ ఉన్నాడు, ఆయన తెలంగాణ కేడరు, ఆడికి పోయినా మళ్ళీ తీసుకొస్తాను అన్నట్టు హెచ్చరికతో మాట్లాడాడు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్. కానీ ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. ఎందుకంటే నేను రూల్స్ పాటిస్తాను, తిరుపతిలో పనిచేయడం అనేది నా కళ, ఎందుకంటే నాది కూడా అనంతపురం జిల్లా, కాబట్టి నేను తిరుపతిలో పనిచేయడం నా కళ కాబట్టి పనిచేస్తాను, నేను రూల్స్ తప్ప ఏమి పాటించను, ఎవరేమనుకున్నా నేను నిబంధనల ప్రకారం పోతాను తప్ప అందుకు భిన్నంగా పోయే వ్యక్తిని కాదు అని ఆన్సర్ చేశాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్. కాబట్టి ఇప్పుడు దాంతో వివాదం పెద్దది కాలేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఇచ్చిన సమాచారం ప్రకారం గట్టిగా మాట్లాడినాడేమో, అట్లా పేరు చెప్పుకున్నా ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా వచ్చినప్పుడు. కానీ ఎందుకంటే ఎస్పీ గారు ఐపీఎస్ ఆఫీసర్ స్థాయి వ్యక్తి అట్లా స్పందిస్తే ఎస్ఐ స్థాయి అధికారి స్పందించిన తీరు ఏకవచనంతో జగన్, ఇది
బహుశా ఆయన ఏమన్నా మాధవ్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాడో అని తెలియదు. గతంలో మాధవ్ గారు ఇట్లా తోలు తీస్తా అని ఏదో తిట్టాడు తెలుగుదేశం వాళ్ళని, అంటే ఆడ కట్ చేస్తే ఎంపీ అయిపోయినాడు. అట్లా ఏమన్నా జగన్ గారు తిడితే మనం ఎమ్మెల్యేలోనే ఎంపీ అవుతాడని అన్న ఊహల్లో ఉన్నాడా తెలియదు. కానీ ఇట్లాంటి ప్రయోగాలు అన్ని చోట్ల నెరవేరవు, రివర్స్ కూడా అవుతాయి. ఆయనకి ఏమవుతుందని కదా, సుధాకర్ గారు ఇప్పుడు ఒకటి ఆయన వివరణ ఇవ్వచ్చు. ఒక చిన్న ఉద్యోగస్తుడైనా సరే జగన్ గారిని తప్పు పట్టచ్చు. సార్ మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఎలా మాట్లాడతారు, ఇది పదాలు వాడడం కరెక్ట్ కాదు, ఇంకా కొంచెం పద్ధతిగా వాడండి, మా పని మేము చేసుకుంటున్నాం అని చెప్పొచ్చు. ఈ పద్ధతిలో మాట్లాడాలి తప్ప ఆయన మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ పదం అన్నాడు కాబట్టి నేను అదే రీతిలో నేను స్పందిస్తానంటే ఈ రోజు బాగుంటుంది, అధికారంలో ఉన్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చేమో. రేపు పరిస్థితి ఏంది, అది చాలా ప్రమాదం కదా. రేపు పరిస్థితి ఏంటనేది ఒకటైతే, రెండోది తెలుగుదేశానికి నష్టం ఇట్లాంటి. ఇప్పుడు సుధాకర్ అనే ఆయన ఎందుకు అట్లా మాట్లాడినాడు అనే విషయం పక్కకు పోయి ఆయనతో మాట్లాడిచ్చింది అధికార పార్టీ అనే నేపం వస్తుంది. ఆల్మోస్ట్ సునీత గారు మాట్లాడినా, సుధాకర్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా 2 రోజులే వాళ్ళ పేరుతో నడుస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళందరినీ అధికార పార్టీ నడిపిస్తుందని అంటారు. కానీ అధికార పార్టీ దాన్ని గమనించుకుంటే మంచిది. ఇట్లాంటి వ్యాఖ్యలు సరైనది కాదు. మీరు జగన్ గారి వ్యాఖ్యలు అభ్యంతరాలు ఉంటే ఖండించవచ్చు, తప్పుపట్టచ్చు, డిమాండ్ కూడా చేయొచ్చు, మీరు ఉపసంహరించుకోవాలి సార్ అని. అంతేగాని నేను సవాల్ చేస్తాను, ప్రతి సవాల్ అంటే సరే మీరు ఎస్ఐ తక్కువ, మాజీ ముఖ్యమంత్రి ఎక్కువ అనే పాయింట్ కాదు. ఒకనొక దశ దాటిన తర్వాత ఇది మీకే రివర్స్ అవుతుంది. ఆయనకి మంచిది కాదు, ఆయనకి అదే తెలుగుదేశానికి కూడా మంచిది. తెలుగుదేశం చెప్పిస్తే ఆయన చెప్పాడని నేను అన్ను. కానీ ఒక ఎస్ఐ అట్ట రియాక్ట్ అయినాడంటే ప్రభుత్వం అండ లేకుండా రియాక్ట్ కాడు అని ప్రజలు అనుకుంటారు. కాబట్టి అది ఆ పార్టీ గుర్తించుకుంటే మంచిది. ఈ మొత్తం ఎపిసోడ్ లో తెలుగుదేశం పార్టీ ఈ రెచ్చగొట్టడం, ఈ హెచ్చరికలు చేయడం, వీరన్నీ అల్టిమేట్ గా సోషల్ మీడియాలో చులకన చేయడానికి, మన కార్యకర్తలు సంతోషించడానికి పనికొస్తుంది తప్ప ప్రజలు హర్షించరు. అట్లే హోంమంత్రి గారు కూడా చేసిన ప్రకటన, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఇది చాలా అభ్యంతరకరం. బహుశా సునీత ఆమె తన స్థాయి పెరుగుతుందని అనుకుంటుందేమో కానీ వివాదం అవుతుంది, చులకన అవుతుంది అన్న విషయాన్ని వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ పులివెందులు అయినప్పుడు ఆ మిగతా అందరూ కూడా పులివెందులు ఆఫ్టర్ అయినప్పుడు కుప్పం అయినా, మంగళగిరి అయినా, కాకినాడ అయినా, పిఠాపురం అయినా ఆఫ్టర్ ఆల్ అవుతుంది కదా, అదేమైనా వేరే అవుతుందా? రెండో విషయం, హోంమంత్రి గారు చదువుకున్న వ్యక్తి, అన్నిటికన్నా నుంచి టీచర్ గా పనిచేశారు. హోంమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి రూల్స్ తెలియదా? సరే చాలా విచిత్రంగా మాట్లాడారు. ఒక ఎమ్మెల్యేకి 1+1 గన్ మ్యాన్ ఇస్తా ఉన్నారు. ఎవరు చెప్పారు ఆమెకు? నాకు తెలియదు. ఏ పుస్తకంలో చదువుకొచ్చిందో నాకు తెలియదు. కానీ బేసిక్ ఏంటంటే గన్ మ్యాన్లు కేటాయింపు అనేది అవసరాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా ఎమ్మెల్యే అయితే 1+1 ఇస్తారు. అసలు గన్ మ్యాన్ లేని వాళ్ళు కూడా చాలా ఎమ్మెల్యే లేని వాళ్ళు చాలా గన్ మ్యాన్లు ఉన్నారు. అసలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ సెక్యూరిటీ తీసుకోడు. కొంతమంది ముఖ్యమంత్రికి Z+ లో ఉంటుంది, కొంతమంది ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి స్థాయి భద్రత ఉంటుంది. అంటే భద్రతకి థ్రెట్ ప్రామాణికం, ఆ మనిషికి థ్రెట్ ఎంత ఉందో అది ప్రామాణికం తప్ప ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, ఇది కుదరదు. ఇప్పుడు మీకు ఎందుకు ఇచ్చారు? హోంమంత్రి కాబట్టి ఎక్కువ సెక్యూరిటీ ఇస్తారు. నిన్నటి వరకు మీరెవరు? మాజీ ఎమ్మెల్యేనే కదా. ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా నిన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే. కానీ మీకు ఎందుకు సెక్యూరిటీ ఇస్తున్నారు? ఎందుకు సెక్యూరిటీ ఇస్తున్నారంటే మీరు హోంమంత్రి కాబట్టి ఆటోమేటిక్ ఇస్తారు. కాబట్టి హోంమంత్రి ఎందుకు ఇస్తారు? ఫ్యాషన్ కాదు. హోంమంత్రి అనే వాళ్ళు లా అండ్ ఆర్డర్ చూస్తారు. ఈ అసాంఘిక శక్తులు, ప్రభు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీలు అనే వాళ్ళందరినీ ఉక్కుపాదం మోపుతారు పోలీసు వాళ్ళు. వాళ్ళందరికీ మీరు బాస్. కాబట్టి వాళ్ళందరూ కళ్ళు మీ మీద పడతాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా పొరపాటున అటాక్ చేస్తారని భయపడి మీకు హోంమంత్రి అనే స్టేటస్ కోసం కాదు. కాబట్టి ఆ భద్రత ఎంత అవసరం అంత ఇస్తారు తప్ప 1+1 ఇస్తారు. రెండో విషయం, 1+1 ఇచ్చారు. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, మళ్ళీ ఎందుకు 1100 మంది ఎందుకు పెట్టారు అక్కడ? మామే చెప్పారు 1100 మందిని పెట్టాం మేము అని. ఎందుకు పెట్టారు 1100 మంది? ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేకి అంత కంగారు ఎందుకు? కాబట్టి మన అనిత గారు అనవసరమైన ఆందోళన కల్పిస్తుంది వాళ్ళకి. ఏంటంటే అది మొత్తం ప్రోగ్రామ్ లో కొంత రివర్స్ అయింది. దాన్ని సర్దిద్దుకోవాల్సిన పోయి తప్పు మీద తప్పు చేస్తా వచ్చారు. మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ లో అధికార పార్టీ ఎంత ఎక్కువ రెచ్చగొట్టడం, ఎక్కువ చులకన మాట్లాడే ఎంత ఎక్కువ చేస్తే అది వరకు నష్టం. అవును సార్. అండ్ హెలికాప్టర్ పగిలిపోవడం కానీ, అలాగే చేలగట్లంట, పొలాలంట జనాలు పరిగెట్టుకుంటూ రావడం కానీ వైసీపీకి కొత్త జోష్ నింపుకుంది అనుకోవచ్చు అంటారా సార్? నేచురల్ గానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాస్ క్యారెక్టర్, ఆయనకి మాస్ లో యూత్ లో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, పట్టున్న వ్యక్తి. మామూలు సాధారణంగానే జగన్ గారు పెళ్లికి పోయినా దేనికి పోయినా ఆయన ఎందుకు వచ్చాడో సంబంధం లేకుండా అరుస్తుంటారు. ఆయన విపరీతమైన అభిమానం సంపాదించుకున్న వ్యక్తి. మొన్న కూడా ఓడిపినప్పుడు కూడా 1,32,00,000 ఓట్లు పడ్డాయి ఆయనకి. మర్చిపోలేం కదా. ఈ నేపథ్యంలో దానికి తోడు అదనంగా ఈ గొడవ అంటే సవాళ్ళు. ఇప్పుడు సునీత గారు నేను అనుకుంటే ఆపగలను ఉంటే, సునీత గారికి ఆ ఏరియాలో పట్టున్న వ్యక్తి ఆమె, పరిటాల రవి గారి భార్యగా. సహజంగా ఏమైనా అడ్డుకుంటారేమో అని పక్క జిల్లాలో వచ్చేసినారు.
జగన్ గారి కోసం. వాళ్ళు వస్తారని చెప్పి వీళ్ళు కూడా పోయినారు. ఎవరు తెలుగుదేశం కూడా, వాళ్ళు ఏమన్నా మనతో అంటారని. అసలు చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ పోలీసులు సెక్యూరిటీ పెట్టారట, వీళ్ళేమన్నా దాడి చేస్తారని. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? హైప్ క్రియేట్ వచ్చింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ రీత్యా మాస్ లీడరు, అదనంగా ఈ ఒత్తిడి, 2 కారణాలు ఇస్తే అది అయింది. కాబట్టి ఇది మారుతున్న పరిస్థితి కాదు, మొదటి నుంచి జగన్ గారికి ఉంది. వీళ్ళు ఎంత ఇట్లాంటి రెచ్చగొట్టే చర్యలు, చులకన చేసే పదాలు, ఆఫ్టర్ ఆల్ ఈ పదాలు ఎంత ఎక్కువ ఆడితే జగన్ గారి క్రేజ్ అంత పెరిగినట్టు అవుతుందని గుర్తించాలి. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.